అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్లు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల మార్చి నెల జీతాలు పెన్షన్లపై క్లారిటీ అయితే వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైనందున ఈ యొక్క కొత్త నంబర్స్ అయితే జనరేట్ అయ్యాయండి. కానీ ఈరోజు ఏప్రిల్ 1 ఆర్బీఐకి సెలవు కావడంతో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవి జరగలేదు. దీంతో జీతాలు, పెన్షన్లు రేపటి నుంచి ఖాతాలో జమ అవుతాయని అయితే అధికారులు తెలియజేశారు. జీతాలు, పెన్షన్లు, బిల్లుల వివరాలు. జీతాలు మరియు పెన్షన్లు రేపటి నుంచి ఖాతాలో జమ అవుతాయి. బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ప్రకారం బిల్లులు ఆర్బీఐ ఈ-కుబేర్లో ప్రాసెస్ అవుతున్నాయి. బిల్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ ఫైనల్ అప్రూవల్లో ఉంది. రేపటి నుంచి ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత అయితే రానుంది. విద్యా సంస్థల విద్యుత్ బిల్లుల చెల్లింపులు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ బిల్లులు పూర్తిగా చెల్లించబడ్డాయి. సిఎఫ్ఎంఎస్ మరియు విద్యుత్ శాఖ నివేదిక ప్రకారం నో డ్యూ స్టేటస్ ఇచ్చారు. దీంతో పాఠశాలల విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా కొనసాగనుంది. మూడవది సరెండర్ లీవ్ బిల్లుల తాజా సమాచారం. సరెండర్ లీవ్ బిల్లులు తిరిగి డీడీఓలకు పంపబడినట్లు స్పష్టత వచ్చింది. ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 ఆర్టికల్ 39 అండ్ 50 ప్రకారం బిల్లులు మళ్ళీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కొత్త బిల్లుల అనుమతికి కొంత సమయం అయితే పడుతుంది. ప్రస్తుతానికి కొత్త టీబార్ నెంబర్స్ వచ్చినప్పటికీ ఇంకా బిల్లులు మంజూరు కాలేదు. నాలుగవది నిరసన కార్యక్రమంపై కీలక అప్డేటు. రేపు ఏప్రిల్ 2 రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కనీసం 200 మంది ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొనున్నారు. ఈ నిరసన అనంతరం ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆర్థిక బకాయిల చెల్లింపులపై ప్రకటన చేయనున్నట్లుగా సమాచారము. ఐదవది ఆర్థిక బకాయిల పరిష్కారంపై తాజా సమాచారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పెండింగ్ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే డిఏ మరియు ఐఆర్ పెండింగ్ బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఏ మెచ్యూరిటీ బిల్లులు, సిపిఎస్ ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ మరియు ప్రభుత్వ గ్రాంట్స్, పెన్షనర్ల పెండింగ్ బకాయిలు. ఈ అంశాలపై రేపటి నిరసన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశము ఉంది. అధికారుల ప్రకారంగా ఏప్రిల్ మొదటి వారంలో జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో చెల్లించనున్నారు. ఇక ఆరవది ఉద్యోగ పెన్షనర్లు చేయాల్సినవి. సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీ యొక్క బిల్లులను స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ మరియు సిపిఎస్ స్టేటస్ కోసం సంబంధిత వెబ్సైట్లను సందర్శించాలి. సో బ్యాంక్ ఖాతాలో రేపటి నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి కనుక అప్డేట్లో అయితే ఉండండి. రేపటి నిరసనలో పాల్గొనే వారు సంబంధిత సంఘాల ఆధ్వర్యంలో ముందుకైతే రావాలి. సో ఈ సమాచారం ఉద్యోగ పెన్షనర్లకు ఉపయోగపడేలాగా అయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.